చేర్పులతో విసిగిపోతున్న వైసీపీ నేతలు అసంతృప్తిని ఆపుకోలేక ధిక్కర స్వరం వినిపిస్తున్నారు. జాబితా రిలీజ్ చేసిన ప్రతిసారి అసమ్మతి నేతల సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది. ఓవైపు వైసీపీకి ఎమ్మెల్యేలు జలక్లిస్తుంటే మరోవైపు ఎమ్మెల్యేలకి నో ఛాన్స్ అంటుంది హైకమాండ్. దీంతో అసంతృప్తుల సెగ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మొండి చేయి తప్పలేదు. వైసీపీలో మార్పులు చేర్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు 5 జాబితాలు విడుదల చేసిన వైసీపీ నిన్న మరో లిస్ట్ రిలీజ్ చేసింది. 10 మందితో 6వ జాబితాను ప్రకటించింది. 4 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ జాబితాలో ఇన్ఛార్జిని ప్రకటించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నర్సరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేయక ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ ను నియమించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటివరకైతే వైసీపీ ప్రభుత్వం 5 జాబితాలను విడుదల చేస్తుంది. నిన్ననే 6వ జాబితాను కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతలను అయితే వైసీపీ అధిష్టానం ఇటు మార్పులు చేర్పులు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో 6వ లిస్ట్ లో ఎవరెవరికి చోటు కల్పించింది అధిష్టానం? శివ, మొత్తం మీద చూసుకుంటే మొత్తం 67 మందితో 6వ జాబితాను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. అంటే మొత్తం 5 జాబితాలో నిన్నటి వరకు తాజాగా 10 మందితో 6వ జాబితా విడుదల చేశారు. మొత్తం 67 మంది శాసనసభ్యుల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అలాగే 16 మంది ఎంపీ అభ్యర్థులు, నిన్న 4 ఎంపీ అభ్యర్థులను విడుదల చేసింది. గతంలో 12, మొత్తం 16 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 32 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. వారందరికీ కూడా ముందు చేతి పరిస్థితి. అలాగే పార్లమెంటు సభ్యులకు సంబంధించి 16 స్థానాలను ఇప్పటివరకు ప్రకటిస్తే 16 స్థానాలకు సంబంధించి కూడా కొత్త వారిని ప్రకటించిన పరిస్థితి కనిపించింది. గతంలో చిత్తూరుకు సంబంధించి ఏదైతే ఎంపీగా ఉన్నారో ఆ ఎంపీకి సంబంధించిన రెడ్డప్పని తిరిగి కొనసాగించారు. ఆయన ఏదైతే జీడీ నెల్లూరు పంపించారు, తిరిగి నారాయణ స్వామి మంత్రిని జీడీ నెల్లూరు పంపిస్తూ ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని 2 సార్లు మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపడంతో నెల్లూరు సిటీకి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ని ప్రకటించారు. అలాగే ఎమ్మెగనూరుకు సంబంధించి కూడా అక్కడ చెన్నకేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఆయన్ని కాదని చెప్పి కూడా బుట్టా రేణుక మాజీ ఎంపీని ఆమెను అక్కడ కేటాయించారు. అలాగే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉంటే అతన్ని కాదని జెడ్పీటీసీ తిరుపతిరావుకి అక్కడ కేటాయించారు. ఇక మరొక వైపు చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం ఎమ్మెల్యే గెద్దలూరు ఎమ్మెల్యేని మార్కాపురంకి, అన్నారాంబాబుని మార్కాపురానికి, నాగార్జునరెడ్డిని గెద్దలూరుకి మార్పులు చేర్పులు చేస్తూ వైఎస్ఆర్సీపీ నిన్న నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా చిత్తూరు ఎంపీకి సంబంధించి రెడ్డప్పని కొనసాగిస్తూ వైసీపీ అధిష్టానం మరొకసారి నిర్ణయం తీసుకుంది. అలాగే రాజమండ్రికి సంబంధించి శ్రీనివాసులు, నరసాపురంకి సంబంధించి బాల, ఆమె ఏదైతే కార్పొరేటర్గా ఉన్నారో ఆమెను కూడా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మరొక వైపు మాజీ కేంద్ర మంత్రి గుంటూరుకు సంబంధించి ఉమ్మారెడ్డి వెంకటరమణని గుంటూరు ఎంపీగా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ గెలిచింది. సో ఈ నేపథ్యంలో మొత్తం 10 మంది జాబితాలకు సంబంధించి కూడా నిన్న విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన జాబితాలో 2 సిట్టింగ్లకి మైలవరం అలాగే ఎమ్మెగనూరు, ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 సిట్టింగ్లకి మొండి చేయగలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మార్పులు చేర్పులు చేస్తూనే మరొక వైపు దాదాపుగా సిట్టింగ్లకు అవకాశం ఇస్తున్న పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. దాదాపుగా ప్రధానంగా చూసుకుంటే మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నుంచి జీడి జెల్లూరు, అలాగే ఎంపీకి సంబంధించి సత్యవీడు, అలాగే గూడు, ఇట్లా వరుసగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ఒకసారి ఎంపీ, మరొకసారి ఎమ్మెల్యే, మరోసారి ఎంపీ, ఇట్లా చిత్తూరు, అలాగే తిరుపతి, సత్యవీడు, అలాగే తాజాగా చూసుకుంటే జీడి నెల్లూరు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 3 సార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్పులు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఐపాక్ బృందం సర్వేలనే ప్రామాణికంగా తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐపాక్ బృందాన్ని పట్టించుకోవట్లేదు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సూచనలు మాత్రమే ఇక్కడ ఆయన ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐపాక్ చేసిన సూచనలకు అనుగుణంగానే 4-5 లిస్టుల్లో ఆయా అభ్యర్థులు ప్రకటించారు. కానీ
అక్కడ స్థానికంగా ఏర్పడుతున్న వ్యతిరేకత తదితర అంశాల నేపథ్యంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సూచనల మేరకు మాత్రమే చిత్తూరు ఎంపీ విషయంలో కానీ, తిరుపతి ఎంపీ విషయంలో కానీ, జీడీ నెల్లూరు విషయంలో కానీ, లేకపోతే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేస్తారు. ఇప్పటివరకు 4 చోట్ల కూడా ఏదైతే గతంలో ప్రకటించారో మళ్ళీ రెండోసారి అక్కడ మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో సత్యవీడు, జీడీ నెల్లూరు, అరకుకు సంబంధించి కూడా 3 సార్లు మార్పులు చేర్పులు చేశారు. చిత్తూరు అలాగే తిరుపతి ఎంపీలకు సంబంధించి 2 సార్లు మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు అసమ్మతులకు సంబంధించి తీవ్ర స్థాయిలో చేరుకోవడంతో వైఎస్ఆర్సీపీ తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అసమ్మతులు, ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నప్పటికీ మాత్రం వైఎస్ఆర్సీపీ తాను ఏదైతే అనుకుందో దానికి అనుగుణంగానే వరుసగా జాబితాలను విడుదల చేస్తూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవరాల్గా 67కు సంబంధించిన శాసనసభ్యుల జాబితాని 16 మంది ఎంపీ జాబితాలను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.